హాయ్ టుడే ఈరోజు మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకుందాం. అసలు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. సో ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటనుకున్నారు? ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ఏ దేశాల నుంచి రాజ్యాంగంలో ఆ పాయింట్స్ని చూస్ చేసి రాసి చేసుకున్నారో, లైక్ అంబేద్కర్ సార్ హ్యాస్ దట్ లాట్ ఆఫ్ వర్క్ కదా, ఎక్కడి నుంచి తీసుకురాసుకున్నారు అన్నది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ప్రియాంబుల్ తీసుకున్నారు. సో ద మెయిన్ ఇంటెంట్ ఆఫ్ ది ఆర్టికల్ ఉంటుంది, లైక్ ఆ ఉక్తి ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ 12 to 32 వరకు తీసుకున్నారు. ఫ్రీడల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, జ్యుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జెస్ తీసేయడం ప్రాసెస్ నేర్చుకున్నాం. తర్వాత యూకే నుంచి తీసుకుంది పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సింగిల్ సిటిజన్షిప్ ఉండడం, లైక్ స్టేట్కి వేరేగా మళ్ళీ ఎట్లా వేరేగా లేకుండా, రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14, బైకారలిజం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఉన్న దాంట్లో మనం ఉన్నది ఫెడరల్ స్కీమ్స్, ప్రొవిడెన్షియల్ ఆటోమేటివ్స్, పబ్లిక్ సర్వెంట్స్ కమిషన్, ఆఫీసర్స్ ఆఫ్ గవర్నెన్స్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. సౌత్ ఆఫ్రికా నుంచి మనం తీసుకుంది ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్. అండ్ ఈ ప్రాసెస్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈచ్ ఆఫ్ ది కంట్రీ నుంచి ఉన్న అడ్వాంటేజెస్ మనం తీసుకున్నాం. అండ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ స్లైడ్, కెనడా నుంచి మనం తీసుకున్నది ఏంటి, క్వాసీ ఫెడరలిజం తీసుకున్నాం. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ అండ్ గవర్నమెంట్ ఇద్దరికి పవర్స్ ఉండేది, బట్ మెజారిటీ ఆఫ్ యూనియన్లో ఎక్కువ ఉంటాయి మనకి. డిస్ట్రిబ్యూషన్ పవర్స్ రిటైన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. యాజ్ ఎ సెట్ ఎయిర్లైన్ నుంచి మనం ఏం తీసుకున్నాం, డైరెక్ట్ ప్రిన్సిపల్ డిపిఎస్పి తీసుకున్నాము, పాలసీ 44. అండ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్, రాజ్యసభ, ఎలక్షన్ ఫర్ ద ప్రెసిడెంట్. అండ్ ఫ్రాన్స్ నుంచి మనం రిపబ్లిక్ అండ్ ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెర్నిటీ ఆఫ్ ప్రియాంబుల్ తీసుకున్నాం. జర్మన్ నుంచి మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. సోవరెనిటీ యూనియన్ అన్నది యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాము. సో ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియా ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ ప్రియాంబుల్. And whereas we also took this Australia freedom of trade and commerce with the country between the states, concurrent list తీసుకున్నాం. కాన్కరెంట్ లిస్ట్ అంటే స్టేట్ సెంట్రల్ రెండింటిలో వచ్చేది కాన్కరెంట్ లిస్ట్ అని అంటాం. 7th షెడ్యూల్లో ఉంటుంది కదా అది. లాంగ్వేజ్ ఆఫ్ ది ప్రియాంబుల్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై ది లా ఎస్టాబ్లిష్ అయిన ప్రొసీజర్ తీసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ కంట్రీస్ నుంచి మనం ఈ డిఫరెంట్ పార్ట్స్ తీసుకుంటాం. డిఫరెంట్ పార్ట్స్ని డిఫరెంట్ స్లైడ్స్లో తీసుకున్నాం. సో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని మన దాంట్లో పెట్టుకొని ఒక కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఆఫ్ సుప్రీం ఆఫ్ ది స్టేట్ ఎందుకు క్రియేట్ చేసాము, గవర్నమెంట్కి పీపుల్కి ఒక బెస్ట్ రిలేషన్షిప్ ఉంచడానికి, బెస్ట్ సొసైటీని ఫామ్ చేయడానికి మన ఇంటెంట్ తీసుకుని ఉంటుంది. సో ద మెయిన్ ఇంటెంట్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇంత నుంచి తీసుకొని ఇంతమంది దగ్గర అడ్వైజెస్ తీసుకొని మనం చేయడానికి కారణం ఏంటంటే, ఆ రాజ్యాంగమే సుప్రీమసీ అనేది ఉన్నది మిగతా వాటి కన్నా. సో ఆ సుప్రీమసీ ఎప్పుడు కోర్టు, పార్లమెంట్ కన్నా ది హై సుప్రీమసీ కాన్స్టిట్యూషన్ అన్నది బిలీవ్ చేసి దాని అమెండ్మెంట్ కూడా 368 ప్రకారం ఇష్టం వచ్చినట్టు చేయకుండా దెర్ ఇస్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ అండర్ ఇట్, బేసిక్ స్ట్రక్చర్ థియరీ అని అలా అని. సో దెర్ ఇస్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఓవర్ ఎ హెడ్. ఓకే, థ్యాంక్ యూ.